ఇండిగో విమానాల రద్దుతో విశాఖ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పటి నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి అన్న స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి ఇవాళ 9 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. విశాఖ నుంచి చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రభుత్వం స్పందించి త్వరగా సమస్యలను పరిష్కరించాలని విమాన ప్రయాణికులు వేడుకుంటున్నారు. 20 నిమిషాలు రావాల్సిన ఫ్లైట్ వచ్చి 11:35గా వచ్చింది. భోజన టైం అంతా దాటిపోయింది. చాలా కష్టపడ్డాం, మేము కష్టంతో వచ్చాము ఇక్కడ ఎయిర్పోర్ట్కి. చాలామంది కష్టపడి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ సర్వీస్ వీళ్ళే కొనసాగిస్తే బాగుంటుంది. చెన్నై నుండి వచ్చామండి. యాక్చువల్గా అది వాళ్ళ షెడ్యూల్ టైంకి మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ అనేది లేట్ అయ్యింది. బట్ ఇంతవరకు మార్నింగ్ నుండి వచ్చే ఫ్లైట్స్ అయినా కూడా వైజాగ్ వచ్చి క్యాన్సిల్ అయిపోయాయి. అదే రకంగా అక్కడ ఉండేటువంటి బోర్డులో చూస్తే ఇండియాలో ఇంచుమించు హైదరాబాద్ కానీ, అటు ముంబై, ఢిల్లీ, కలకటా ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక 60 ఎన్నో కూడా క్యాన్సిల్డ్ అని రాస్తున్నాయన్నమాట. మేము కూడా ఏంటంటే బయలుదేరే టైంలో చెక్ చేస్తే ఏ ఇన్ఫర్మేషన్ లేదు, కన్ఫ్యూజ్లో ఉన్నాం. మాది 2 టికెట్స్ యాక్చువల్లీ. హ్యావ్ పెయిడ్ 14,000 రూపీస్ ఫ్రమ్ చెన్నై టు వైజాగ్. 2 టికెట్స్లో కన్ఫ్యూజ్ అయ్యి మా ఫ్యామిలీ ఆగిపోయారు అనమాట. కమ్యూనికేషన్ లేదు, నో మెసేజెస్. ఎవరికై ఎక్కడి నుండి అయితే మేము బుక్ చేసామో వాళ్ళకి కూడా మేము ట్రై చేసాం అన్నట్టు. నైట్ అంతా కూడా మేము ట్రై చేసినా ఏ రకమైన కమ్యూనికేషన్ అనేది వాళ్ళ నుండి కూడా మాకేం రాలా. కొద్ది ల్యాక్స్ ఆఫ్ పాసెంజర్స్ ఆర్ సఫరింగ్ నేషనల్ వైజ్. సో ఇలాంటి పరిస్థితి భారతదేశంలో గతంలో కూడా నేను చూడలేదు. ఇలాంటి పరిస్థితి రాకూడదు, పాసెంజర్స్ సఫర్ అవ్వకూడదు. అట్లీస్ట్ మెసేజ్ వచ్చి ఇది క్యాన్సిల్ అయ్యింది, మీకు అమౌంట్ రిటర్న్ చేస్తాము అని మెసేజ్ లేదు. ఇది రెగ్యులర్ అవుతుంది, మీరు రావచ్చు అనేటువంటి మెసేజ్ లేదు. ఈ మెసేజ్ లేకుండా థౌజండ్స్ ఆఫ్ రూపీస్ పే చేసి అక్కడ సఫర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి పాసెంజర్స్కి ఏంటి? ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా స్టెప్ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను.